Hi my dear students, welcome to our channel Learn Physics with Guna sir. So ee roju concept mandi refraction of light. Okay, if you are watching our channel first time, please subscribe for more updates, click the bell icon. Okay, so ee videos ni మీ ఫ్రెండ్స్ అందరికీ ఎస్పెషల్లీ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి షేర్ చేయండి. సో వాళ్ళకి ఖచ్చితంగా ఇది ఉపయోగపడుతుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో పెట్టండి, డెఫినెట్గా నేను మీకు ఆన్సర్ చేస్తాను. ఇక ప్రీవియస్ వీడియోస్ ఏమైనా కావాలన్నట్లయితే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ పెట్టడం జరిగింది, క్లిక్ చేసుకుంటే మీకు అన్ని క్లాసెస్ కూడా వస్తాయి. ఓకే, ఇక ఆలస్యం చేయకుండా కాన్సెప్ట్లోకి వెళ్ళిపోదాం. సో రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్. వాట్ ఈజ్ లైట్? లైట్ ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. బికాస్ ఆఫ్ దిస్ వీఆర్ సీయింగ్ ద థింగ్స్. ఓకే, ద సెన్సేషన్ ఆఫ్ విజన్ ఈజ్ బికాస్ ఆఫ్ ది లైట్. ఓకే, లైట్ అనేది ఒక రకమైన ఎనర్జీ. ఆ లైట్ ఎనర్జీ ఉండడం వల్లే మనకి సరౌండింగ్లో ఉన్న థింగ్స్ అన్నిటినీ కూడా మనం చూడగలుగుతున్నాం. ఓకే, సో ఇది వ్యాక్యూమ్లో కూడా ట్రావెల్ చేస్తుంది. సౌండ్ అయితే మాత్రం ఓన్లీ గ్యాసెస్లోని, లిక్విడ్స్లోని, సాలిడ్స్లో ట్రావెల్ చేస్తే లైట్ అనేది హయ్యెస్ట్ వెలాసిటీ 3 × 10⁸ మీటర్/సెకండ్. దట్ మీన్స్ తో డినోట్ చేస్తామండి. C = 3 × 10⁸ మీటర్/సెకండ్. హయ్యెస్ట్ వెలాసిటీతో ఇది స్పీడ్తో ట్రావెల్ చేస్తాం అనేది జరుగుతుంది. ఓకే, ఇక రిఫ్రాక్షన్ అన్నాం. ఎస్, వాట్ ఈజ్ కాల్డ్ రిఫ్రాక్షన్? ఓకే, రిఫ్రాక్షన్ అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీ అందరినీ నేను మిమ్మల్ని ఒక ఎంటీ గ్రౌండ్లో వదిలేసాను అనుకోండి, పరిగెట్టమన్నాను అనుకోండి, మీరు ఏం చేస్తారు? మీ కెపాసిటీ ఎంత ఉంటే అంత కెపాసిటీతో ఫాస్ట్గా ట్రావెల్ చేసేస్తారు. ఓకే, బాగానే ఉంది. అదే మిమ్మల్ని అక్కడక్కడ మనుషులు ఎవరైనా అడ్డుగా ఉన్న ప్లేస్లో పంపించాను అనుకోండి, వదిలేను అనుకోండి, అంతే స్పీడ్గా ట్రావెల్ చేయగలరా? లేదు. ఓకే, మరి స్ట్రైట్గానే ట్రావెల్ చేయగలరా? లేదు. ఓకే, సో ఎలా అయితే మనం కొంచెం క్రౌడ్ ఉన్న ప్లేస్లో ట్రావెల్ చేసేటప్పుడు మన యొక్క డైరెక్షన్ని, మన యొక్క స్పీడ్ని చేంజ్ చేసుకుంటామో, అదేవిధంగా లైట్ కూడా ఒక మీడియంలో నుంచి ఇంకొక మీడియంలోనికి ట్రావెల్ చేసేటప్పుడు ఇంటర్ఫేస్ ఏదైతే ఉందో బౌండరీ అనమాట, అక్కడ ఏమవుతుందంటే లైట్ అనేది బెండ్ అయ్యి ట్రావెల్ చేయడం జరుగుతుంది. దాన్ని ఏమని అంటుంటే రిఫ్రాక్షన్ అంటాం. ద బెండింగ్ ఫినామినా ఆఫ్ లైట్ రే when it is traveling from one medium to another medium, ఒక యానకంలో నుంచి ఇంకొక యానకంలోనికి ట్రావెల్ చేసినప్పుడు లైట్ అనేది ఇంటర్ఫేస్ దగ్గర, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక బేకర్. ఈ బేకర్లో మీరు ఏం చేస్తారంటే ఇక్కడ వరకు ఇదంతా కూడా ఏం చేస్తారంటే వాటర్ తీసుకున్నారు. సో దిస్ ఈజ్ టోటల్లీ ఏ వాటర్. ఓకే, ఈ పైన ఏముంటుంది? మనకి ఎయిర్ ఉంటుంది. సో ఈ పైన ఏముంటుంది? ఎయిర్ ఉంటుంది. ఇదేంటిది? వాటర్. ఇప్పుడు ఈ సర్ఫేస్ ఉంది కదండి, ఈ సర్ఫేస్ని మన ఫిజిక్స్లో ఏమంటామంటే ఇంటర్ఫేస్ అంటాం. ఇంటర్ఫేస్. ఓకే, మరి ఏదైనా ఒక సర్ఫేస్కి మనం పర్పెండిక్యులర్గా లైన్ డ్రా చేస్తే దాన్ని ఏమంటాం? దట్ వన్ వీ కెన్ కాల్ యాజ్ ఏ నార్మల్ అంటాం. ఓకే, ఇప్పుడు లైట్ అనేది ఏం చేస్తుంది అంటే ఎయిర్లో నుంచి వాటర్లోకి ట్రావెల్ చేస్తుంది. మరి ట్రావెల్ చేస్తున్నప్పుడు ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోద్దాం అంటే సో స్ట్రైట్గా వెళ్ళదండి. ఎయిర్లో నుంచి వాటర్లోకి వెళ్ళినప్పుడు అది ఏం చేస్తుందంటే దాని యొక్క డైరెక్షన్ చేంజ్ చేసుకుని వెళ్తుంది. దిస్ బెండింగ్ ఫినామినా ఆఫ్ లైట్ ఎట్ ద ఇంటర్ఫేస్ ఈజ్ కాల్డ్ యాజ్ రిఫ్రాక్షన్. దీనికి ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే, మనం ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక సర్ఫేస్ తీసుకున్నట్లయితే, దట్ మీన్స్ మీ దగ్గర మామూలు స్కేల్ ఉంటుంది కదా, ఆ స్కేల్ని ప్రింటెడ్ లెటర్స్ మీద పెట్టారనుకోండి, ఆ అక్షరాలు పైకి వచ్చినట్టుగా కనిపిస్తూ ఉంటాయి. దట్ ఈజ్ బికాస్ ఆఫ్ ది రిఫ్రాక్షన్. ఏదైనా షాప్ దగ్గరికి వెళ్తే కౌంటర్ దగ్గర ఒక గ్లాస్ పెట్టి గ్లాసులో వాటర్ పోసి అందులో లెమన్ పెడతారు. ఆ లెమన్ పైనుంచి చూస్తే ఒక రకంగా కనిపిస్తుంది, కింద నుంచి సైడ్ నుంచి చూస్తే ఒక రకమైన సైజు కనిపిస్తుంది. దట్ ఈజ్ ఆల్సో బికాస్ ఆఫ్ రిఫ్రాక్షన్. ట్వింక్లింగ్ ఆఫ్ స్టార్స్, నక్షత్రాలు మెరుస్తూ అనిపిస్తాయి. దట్ ఈజ్ ఆల్సో బికాస్ ఆఫ్ ది రిఫ్రాక్షన్. సో ఈ విధంగా మనకి ఎందుకు కనిపిస్తున్నాయి? ఒక స్ట్రైట్గా ఉన్న స్టిక్ తీసుకుని బకెట్ వాటర్లో పెట్టు. బకెట్ వాటర్లో పెడితే నీకు ఎలా కనిపిస్తుంది అంటే ఆ స్టిక్ వంగిందా అనిపిస్తుంది. లేదా ఒక గ్లాస్ టంబ్లర్ తీసుకో, అంటే గాజు గ్లాస్ తీసుకుని దాంట్లో నీళ్ళు తీసుకో,
నీళ్ళు తీసుకుని ఒక పెన్సిల్ ఏదో ఉంది కదా, పెన్సిల్ని అలా పెట్టి చూడు, నీకు ఎలా కనిపిస్తుంది అంటే ఆ నీళ్ళలో నుంచి ఎంటర్ అయిన తర్వాత పెన్సిల్ అనేది ఆ ప్లేస్ దగ్గర బెండ్ అయినట్టుగా అనిపిస్తుంది. దాన్ని ఏమంటామంటే బెండింగ్ ఫినామినా ఆఫ్ లైట్ ఎట్ ద ఇంటర్ఫేస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ రిఫ్రాక్షన్. ఓకే, మరి మన లైట్ ఏ రే అయితే వచ్చి ఇన్సిడెంట్ అయిందో దాన్ని ఏమంటామంటే మనం ఇన్సిడెంట్ రే అంటాం. సో ఇక్కడ నేను సింపుల్గా డినోట్ చేస్తున్నాను ఐఆర్. ఓకే, సో ఇంటర్ఫేస్ దగ్గరికి వెళ్ళిన తర్వాత బెండ్ అయిన రే ఏదైతే ఉందో దాన్ని ఏమంటామంటే రిఫ్రాక్టెడ్ రే అంటాం. దాన్ని ఏమంటాం రిఫ్రాక్టెడ్ రే అంటాం. మరి ఎప్పుడు కూడా యాంగిల్ని ఎక్కడి నుంచి మెజర్ చేసుకుంటాము అంటే నార్మల్ నుంచే మెజర్ చేసుకుంటాం. అందువల్ల ఇన్సిడెంట్ రేకిని నార్మల్కి మధ్య ఉన్న యాంగిల్ని ఏమో యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అంటాం. ఐఎన్ఏ లెటర్తో డినోట్ చేస్తాం. ఓకే, సో ఈ రేని ఏమన్నా మనం బెండ్ అయిన రేని స్ట్రైట్గా వెళ్ళకుండా వెళ్ళిన రేని ఏమన్నాం, సో రిఫ్రాక్టెడ్ రే అన్నాం. సో అది రిఫ్రాక్టెడ్ రే చేసే యాంగిల్ ఏదైతే ఉందో దాన్ని ఏమో మనం యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ అంటాం. ఓకే, మరి సో ఏం జరుగుతుంది, రిఫ్రాక్షన్ జరిగినప్పుడు 2 things విల్ హ్యాపెన్. ఒకటి ఏంటంటే స్పీడ్ చేంజ్ అవుతుంది. ఏం చేంజ్ అవుతుంది, స్పీడ్ ఆఫ్ లైట్ అనేది చేంజ్ అవుతుంది. ఓకే, అది ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా, అది ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా అనేది దేని మీద డిపెండ్ అవుతుందంటే పెయిర్ ఆఫ్ మీడియా మీద డిపెండ్ అవుతుంది. అంటే ఫస్ట్ ఏ మీడియం ఉంది, నెక్స్ట్ అది ఏ మీడియంలోనికి ఎంటర్ అయ్యిందన్న దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో స్పీడ్ చేంజ్ అవుతుంది. ఇంకేమైనా చేంజ్ అవుతాయంటే ఖచ్చితంగా రిఫ్రాక్షన్ జరిగినప్పుడు ఇంకేం చేంజ్ అవుతాయంటే డైరెక్షన్ అనేది చేంజ్ అవుతుంది. ఓకే, ఇంకేం చేంజ్ అవుతుంది, డైరెక్షన్ ఈజ్ ఆల్సో చేంజ్. ఓకే, ఇంకేం చేంజ్ అవుతుంది అంటే సో వేవ్ లెంత్ అనేది చేంజ్ అవుతుంది. వేవ్ లెంత్ మరి ఏమన్నా కాన్స్టెంట్గా ఉంటాయంటే ఫ్రీక్వెన్సీ మాత్రం డజంట్ చేంజ్. ఫ్రీక్వెన్సీ అనేది మాత్రం మారదండి. ఫ్రీక్వెన్సీ డజంట్ చేంజ్. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, సో స్పీడ్ చేంజ్ అవుతుంది మీడియం చేంజ్ అయినప్పుడు. ఎయిర్ అనేది ఒక మీడియం, వాటర్ అనేది ఒక మీడియం. ఎయిర్లోంచి వాటర్లోకి వచ్చింది, స్పీడ్ చేంజ్ అవ్వద్ది, డైరెక్షన్ చేంజ్ అవ్వద్ది, వేవ్ లెంత్ అనేది చేంజ్ అవ్వద్ది, బట్ ఫ్రీక్వెన్సీ మాత్రం మారదు. ఓకే, ఇక ఈ మీడియం ఒక మీడియంలో నుంచి ఇంకొక మీడియంలోకి వెళ్ళినప్పుడు ఆ లైట్ యొక్క స్పీడ్ అనేది పెరిగితే ఏ మీడియంలో పెరుగుతుంది ఏ మీడియంలో తగ్గుతుంది అంటే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందామండి. ఓకే, మనకి మీరు జనరల్గా వినుంటారు మీడియా అని వినుంటారు. మీడియా అంటే మీడియంస్కి ప్లోరల్. ఓకే, సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఇదిగోనండి, ఇది ఇంటర్ఫేస్. దీని కింద ఏదైతే ఉందో ఇలా నేను షేడ్ చేస్తున్నాను కదండి. సో ఇదొక మీడియం, ఈ అబోవ్ ఉన్నది ఒక మీడియం. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తానంటే ఇదిగో ఈ విధంగా నేను పైన షేడ్ చేస్తున్నాను కదండి. ఓకే, ఇప్పుడు దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఇంటర్ఫేస్. ఇది ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్ అనుకుందామండి, ఇదేమనుకుందామంటే వాటర్ అనుకుందామండి. ఓకే, ఈ రెండిటిని సెపరేట్ చేసే లైన్ ఏమంటామండి ఇంటర్ఫేస్ అంటాం. బౌండరీ అని కానీ ఇంటర్ఫేస్ అని కానీ అంటాం. ఓకే, దాన్ని ఏదైనా ఒక సర్ఫేస్కి మనం పర్పెండిక్యులర్గా లైన్ డ్రా చేస్తే దాన్ని ఏమంటామండి మనం నార్మల్ అంటాం. ఓకే, ఇప్పుడు మనం రేని ఇన్సిడెంట్ చేస్తున్నాం. సో దిస్ ఈజ్ మై ఇన్సిడెంట్ రే, ఇది ఇన్సిడెంట్ రే. ఓకే, ఇది ఇన్సిడెంట్ రే అనేది చేసే యాంగిల్ ఏమన్నామంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అన్నాం. ఓకే, అకార్డింగ్ టు ఫినామినా ఆఫ్ రిఫ్రాక్షన్ ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే రే అనేది ఓకే ఇలాగా టూ వార్డ్స్ నార్మల్ బెండ్ అవుతుంది. సో దీన్నేమో మనం యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ అన్నాం. మనకి ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోకుండా ఏం చేసిందండి అది, సో ఇంకా క్లియర్గా వేసుకుంటే పోనీ ఇదిగోనండి. సో ఇలా వెళ్ళాల్సింది 2 వాట్స్ నార్మల్. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ అది వెయిర్లో వెళ్తున్నప్పుడు దాని యొక్క వెలాసిటీ v1 అనుకుని, అది మీడియంలోకి ఎంటర్ అయిన తర్వాత ట్రావెల్ చేస్తున్నప్పుడు దాని యొక్క వెలాసిటీ v2 అనుకున్నట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ వెలాసిటీ ఆఫ్ లైట్ v1 ఈజ్ గ్రేటర్ దాన్ v2, దెన్ ఫస్ట్ మీడియం వీ కెన్ కాల్ యాజ్ రేరర్ మీడియం. ఏ మీడియంలో అయితే అంటే పెయిర్ ఆఫ్ మీడియా తీసుకున్నప్పుడు ఏ మీడియంలో అయితే లైట్ యొక్క స్పీడ్ ఎక్కువగా ఉంటుందో దాన్ని రేరర్ మీడియం అంటాం. ఏ మీడియంలో అయితే
స్పీడ్ ఆఫ్ లైట్ అనేది డిక్రీజ్ అవుతుందో దాన్ని ఏమంటాం అంటే మనం డెన్సర్ మీడియం అంటాం. రేరర్ మీడియం అండ్ డెన్సర్ మీడియం. ఓకే, ఇప్పుడు చూద్దాం మళ్ళీ. దిస్ ఈజ్ నార్మల్ ఫర్ దిస్ వన్. ఇప్పుడు లైట్ అనేది పైన షేడెడ్ రీజియన్ నుంచి ఓకే అన్షేడెడ్ రీజియన్లోకి వస్తుంది. ఓకే, దీన్ని ఏమన్నా మనం ఇన్సిడెంట్ రే అన్నాం. ఈ యాంగిల్ని ఏమో మనం యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అన్నాం. ఇది ఓకే ఇప్పుడు ఇందులోకి వచ్చింది. ఇందులోకి వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే యూ మే అబ్జర్వ్ లైక్ దిస్. రే అనేది ఏమవుతుందంటే ఈ విధంగా వెళ్ళిపోతుంది, స్ట్రైట్గా వెళ్ళదు. ఓకే, అలాగని నార్మల్ వైపు కాకుండా అవే ఫ్రమ్ ద నార్మల్ అవుతుంది. అవే ఫ్రమ్ ద నార్మల్ అవుతుంటే ఇది ఏమవుతుందంటే యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ అవుతుంది. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అనేది స్మాల్, ఓకే యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ అనేది మోర్. ఇక్కడ ఏమవుతుంది అంటే ఈ మీడియం ఏదైతే ఉందో ఈ మీడియంలో ఫర్ ఎగ్జాంపుల్ V1 అనేది ఇక్కడ తీసుకుని V2 అనేది ఇక్కడ తీసుకున్నట్లయితే V1 ఈజ్ లెస్ అంటే స్మాలర్ దెన్ ద V2. అంటే ఏ మీడియంలో అయితే లైట్ వేవ్స్ అనేవి స్లోగా వెళ్తున్నాయో దాన్ని ఏమంటామని చెప్పుకున్నామండి మనం డెన్సర్ మీడియం అంటాం. ఓకే, ఏ మీడియంలో అయితే స్పీడ్ ఎక్కువగా ఉందో దాన్నేమో మనం రేరర్ మీడియం అంటాం. ఈ డెన్సర్ మీడియం అండ్ రేరర్ మీడియం అనేది అబ్సల్యూట్ కాదండి, అంటే ఖచ్చితంగా ఫిక్స్డ్ ఏం కాదు. ఓకే, దే ఆర్ రిలేటివ్. అంటే మనం కంపేర్ చేసే మెటీరియల్ని బట్టి చేంజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఓకే ఇప్పుడు వరకు పెయిర్ ఆఫ్ మీడియా తీసుకున్నారు, రెండే తీసుకున్నారు. ఒకవేళ 3 మీడియా తీసుకుంటేనో సో ఏంటి ఇదిగోండి ఇది ఎయిర్ తర్వాత ఏముంది అంటే ఇక్కడ ఈ అరేంజ్మెంట్లో నేను ఏం చేశానంటే ఒక గ్లాస్ ల్యాబ్ పెట్టాను. ఈ గ్లాస్ ల్యాబ్ పైన ఏం చేశానంటే లిక్విడ్ పెట్టాను. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ పెట్టాను. ఇదొక గ్లాస్ ల్యాబ్, ఇదేమో ఎయిర్. అంటే ఇక్కడ ఎన్ని మీడియం ఉన్నాయి? 3 ఉన్నాయి. అప్పుడు ఈ రెండింటిని కంపేర్ చేస్తున్నాం అనుకోండి, ఎయిర్లో ఎక్కువ స్పీడ్ వెళ్తుంది కాబట్టి ఇది రేరర్ మీడియం అంటాం. వాటర్లో దీంతో కంపేర్ చేసినప్పుడు వాటర్లో తక్కువ కాబట్టి దీన్ని ఏమంటాం అంటే డెన్సర్ అంటాం. ఓకే, మరి వాట్ అబౌట్ దీస్ టూ? సపోజ్ ఈ రెండింటిని కంపేర్ చేస్తే వాటర్ అనేది లిక్విడ్, ఓకే గ్లాస్ ల్యాబ్ అనేది సాలిడ్. వెన్ కంపేర్డ్ టు ద సాలిడ్స్ వాటర్స్లో యాటమ్స్ మధ్య సెపరేషన్ కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి వాటర్లో కొంచెం స్పీడ్గా వెళ్తుంది లైట్. అప్పుడు ఏమంటామంటే మనం దాన్ని రేరర్ మీడియం అంటాం. ఓకే, అప్పుడు గ్లాస్ ల్యాబ్ని ఏమంటాం అంటే మనం డెన్సర్ మీడియంగా తీసుకుంటాం. ఓకే, మరి ఒక మీడియంలోనికి నుంచి ఇంకొక మీడియంలోనికి లైట్ ట్రావెల్ చేసినప్పుడు దాని యొక్క స్పీడ్ పెరుగుతుంది లేదా తగ్గుతుంది అని చెప్పుకున్నాం. ఓకే, మరి ఎన్ని రెట్లు పెరుగుతుంది లేదా ఎన్ని రెట్లు తగ్గుతుంది? దట్ మీన్స్ హౌ మెనీ టైమ్స్ ద స్పీడ్ ఆఫ్ లైట్ ఈజ్ చేంజెస్. దాన్ని తెలుసుకోవడం కోసమే మనకున్న కాన్సెప్ట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అండి. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఈజ్ ద ప్రాపర్టీ ఆఫ్ ది మెటీరియల్ ఇన్ విచ్ హౌ మెనీ టైమ్స్ ద లైట్ విల్ చేంజెస్ ఇట్స్ వెలాసిటీ. ఓకే, రిఫ్రాక్టివ్ ఇండెక్స్. దీనికి మనకి రకరకాల డెఫినేషన్స్ ఉన్నాయండి. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ బేసిక్ డెఫినేషన్, దీన్ని మనం అబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అని కూడా అనొచ్చు. అయితే దీన్ని మనకి కొన్ని చోట్లేమో ఎన్ అనే లెటర్తో డినోట్ చేస్తే కొన్ని చోట్లేమో మ్యూ అనే లెటర్తో డినోట్ చేస్తారు. మరి దీనికి డెఫినేషన్ ఏంటి సార్ అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ని ఏ విధంగా డిఫైన్ చేస్తామంటే ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్, ఇలా అడ్డంగా గీత కొట్టారంటే ఫిజిక్స్లో రేషియో అని చదువుతాం. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ మెటీరియల్ కెన్ బి defined as it is the ratio of speed of light in vacuum. మీకు స్టార్టింగ్లో చెప్పాను నేను ఏంటి స్పీడ్ ఆఫ్ లైట్ అనేది వ్యాక్యూమ్లో ఎక్కువగా ఉంటుంది అనేసి చెప్పాను కదా. ఓకే, స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వ్యాక్యూమ్ టు ద, మరి మీడియంలోకి వెళ్ళిన తర్వాత ఏమో ది స్పీడ్ ఆఫ్ లైట్ చేంజ్ అవుతుంది కాబట్టి స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ మీడియం, ఆ మీడియంలోకి వెళ్ళిన తర్వాత దాన్ని మనకి మ్యూ ఈక్వల్స్ టు లేదా ఎన్ ఈక్వల్స్ టు స్పీడ్ ఆఫ్ లైట్ని మనం సితో డినోట్ చేస్తాం వ్యాక్యూమ్లో. మీడియంలో అయితే వితో డినోట్ చేస్తాం, మ్యూ ఈక్వల్స్ టు C/V. మరి దీనికి ఏమన్నా యూనిట్స్ ఉంటాయా అంటే నో యూనిట్స్. ఎందుకు అంటే ఈ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఈజ్ ద రేషియో ఆఫ్ సేమ్ ఫిజికల్ క్వాంటిటీస్. బికాస్ ఆఫ్ దట్ ఓకే
సో దీనికి సంబంధించిన మరిన్ని బేసిక్స్ నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.